హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ అండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, షామీ సబ్ అండ్ రెడ్మీ ఫైనల్గా వాళ్ళ ప్రైమ్ సిరీస్ని మళ్ళీ ట్రాక్లోకి తీసుకొచ్చింది. చాలా కాలం తర్వాత ఈ ప్రైమ్ సిరీస్ వీళ్ళు తీసుకొచ్చారు. రెడ్మీ నోట్ ప్రైమ్, రెడ్మీ 2 ప్రైమ్, రెడ్మీ 3S ప్రైమ్. లాస్ట్ ఫోన్ మనకి రెడ్మీ 3S ప్రైమ్. ఆ 3S ప్రైమ్ తర్వాత మళ్ళీ చాలా కాలం తర్వాత ఇంకొక ప్రైమ్ సిరీస్లో ఫోన్ తీసుకొచ్చారు. దాని పేరు రెడ్మీ 9 ప్రైమ్. ప్రజెంట్గా మనకి 10,000 రూపాయల బడ్జెట్లో బెస్ట్ అవైలబుల్గా రాబోతున్న ఫోన్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. చాలా హై స్పెసిఫికేషన్స్తో మంచి రీజనబుల్ ప్రైస్లోనే వీళ్ళు తీసుకొచ్చారు. రేపు మీకు ఆగస్ట్ 6వ తారీఖు నుంచి అమెజాన్లోను అలాగే mi.comలో వీళ్ళు సేల్లోకి తీసుకురానున్నారు. ఇక ఈ రెడ్మీ 9 ప్రైమ్ అనేది అన్ని రకాల ఫీచర్స్తో మనకి ఏ బ్రాండ్లు కూడా ప్రొవైడ్ చేయాలని స్పెసిఫికేషన్స్ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. జనరల్గా మనకి 10,000 రూపాయల బడ్జెట్లో అన్ని హెచ్డి డిస్ప్లేలు, అలాగే వెరీ లో లెవెల్ ప్రాసెసర్లు, అలాగే తక్కువ బ్యాటరీలు, అలాగే డ్యూయల్ కెమెరాలు, ఇలాంటి ఫీచర్స్తో కొంచెం ల్యాక్లో ఉన్నాయి. కాకపోతే దీంట్లో మాత్రం మనకి క్వాడ్ కెమెరా సెటప్, అలాగే 5000 mAh బ్యాటరీ, అలాగే ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే, అలాగే దీనికి సంబంధించిన గొరిల్లా గ్లాస్ టెక్నాలజీ. సో అలాగే మనకి ప్రీ అప్లైడ్ స్క్రీన్ ప్రొటెక్టర్ ఈసారి మనకి ఫస్ట్ టైం ఈ ఫోన్లో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. వాళ్ళ రెడ్మీ ఫోన్స్తో ఫస్ట్ టైం మనకి గ్లాస్ ప్రొటెక్షన్ వీళ్ళు ఇస్తున్నారు. అంటే మన ఫోన్ కొన్న తర్వాత బయట షాప్లోకి వెళ్ళి 150 రూపాయలు పే చేసి మనం టెంపర్ గ్లాస్ అని ఒకటి వేయించుకుంటాం కదా, అలాంటిది ఈసారి వీళ్ళు ప్రీ అప్లైడ్ గ్లాస్ లాగా తీసుకురాబోతున్నారు. ఇది ఒక మంచి విషయం అనే చెప్పొచ్చు. ఇక ఈ రెడ్మీ 9 ప్రైమ్కి సంబంధించిన టెక్నికల్ స్పెసిఫికేషన్స్లో ఒకసారి వెళ్తే దీంట్లో మనకి 6.53 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ రిజల్యూషన్తో IPS LCD డిస్ప్లే ఉంటుంది. దీనికి బ్యాక్ సైడ్ రెగ్యులర్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. అలాగే ఫేస్ అన్లాక్ కూడా సపోర్ట్ చేస్తుంది. జనరల్గా 10,000 రూపాయల బడ్జెట్లో మనకు అన్ని కూడా హెచ్డి ప్లస్ డిస్ప్లేలో ఉన్నాయి. మీకు చాలా రోజుల నుంచి చెప్తున్నాను నేను, మీకు వెయిట్ చేయండి. మీకు రెడ్మీ 9 ప్రైమ్ ఖచ్చితంగా మీకు 10,000 రూపాయల బడ్జెట్లో సూపర్ ఫోన్ అయ్యే అవకాశం అయితే ఉంటుందని. అదేవిధంగా వీళ్ళు ఫుల్ హెచ్డి ప్లస్ రిజల్యూషన్తోనే ఈ డిస్ప్లేని వీళ్ళు తీసుకొచ్చారు. ఈ డిస్ప్లేని వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 3తో ప్రొటెక్ట్ చేశారు. అలాగే దీనిపైన ఒక స్క్రీన్ ప్రొటెక్టర్ కూడా వీళ్ళు ప్రీ అప్లైడ్ ప్రొటెక్టర్ లాగా తీసుకొస్తున్నారు. బ్యాక్ సైడ్ మనకి ప్లాస్టిక్ బాడీని యూజ్ చేసినట్టు ఉన్నారు. ఇక దీంట్లో మేజర్ హైలైట్ దీంట్లో వాడిన ప్రాసెసర్. ఇది మనకి మీడియాటెక్ హీలియో G80 ప్రాసెసర్ని యూజ్ చేస్తారు. ఇది మనకి ఒక గేమింగ్ ప్రాసెసర్ అనమాట. ఎంట్రీ లెవెల్ గేమింగ్ కోసం ఇది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ప్రజెంట్గా మీకు అవైలబుల్గా ఉన్న ఆ బడ్జెట్లో ఉన్న ప్రాసెసర్లు అన్నింటిలో కంపేర్ చేసుకుంటే ఇది చాలా బెటర్గా పర్ఫార్మెన్స్ వస్తుంది. అలాగే యాంటీ బెంచ్ మార్క్స్ కోర్స్ దీనికి ఏకంగా మనకి 2,04,000 వరకు రీచ్ అవుతుంది. జనరల్గా మనకి ఆ బడ్జెట్లో ఉన్న ఫోన్స్లో 1,10,000, అలాగే 1,20,000, అలాగే 1,30,000 వరకు ఉంటుంది. కాకపోతే దీంట్లో ఏకంగా మనకి 2,04,000 వరకు స్కోర్ రీచ్ అవుతుంది అనమాట. సో అందుకని 10,000 రూపాయల బడ్జెట్లో మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వదగ్గ ఫోన్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. దీంట్లో గ్రాఫిక్స్ కూడా వీళ్ళు చాలా హై గ్రాఫిక్స్ని యూజ్ చేశారు. మాలి G52 MP4 గ్రాఫిక్స్ని యూజ్ చేశారు. మాక్సిమం క్లాక్ స్పీడ్ మనకి 950 MHz వరకు అయితే ఉంటుంది. ఇక దీంట్లో ఇంకొక హైలైట్ కెమెరా డిపార్ట్మెంట్. దీనికి బ్యాక్ సైడ్ మనకి మొత్తం 4 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 13 మెగాపిక్సెల్ కెమెరా, మాక్సిమం వీడియో రిజల్యూషన్ మనకి 1080 వరకు అయితే రికార్డ్ చేసుకోవచ్చు. రెండోది 8 మెగాపిక్సెల్ కెమెరా, ఇది అల్ట్రా వైడ్ లెన్స్. దీంతో మనకి 118 డిగ్రీస్ మనం వైడ్ యాంగిల్ కవర్ చేస్తుంది. మూడోది 5 మెగాపిక్సెల్ కెమెరా, మ్యాక్రో లెన్స్. 2 సెంటీమీటర్స్ దగ్గర నుంచి మీరు ఫొటోస్ కూడా తీసుకోవచ్చు, వీడియోస్ కూడా రికార్డ్ చేసుకోవచ్చు. ఇక నాలుగోది 2 మెగాపిక్సెల్ కెమెరా, ఇది సపరేట్ పోర్ట్రేట్ లెన్స్ అనమాట. మీరు బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేయడం కోసం యూజ్ అవుతుంది. ఫ్రంట్ సైడ్ మనకి డ్యూ డ్రాప్ నాచ్ ఉంటుంది. దాంట్లో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని యూజ్ చేశారు. ఇక దీంట్లో బ్యాటరీ కూడా హైలైట్ 5020 mAh బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కాకపోతే బాక్స్లో మాత్రం వీళ్ళు 10 వాట్స్ ఛార్జర్ మాత్రమే ఇస్తున్నారు. 18 వాట్స్ ఛార్జ్ ఇస్తే సూపర్గా ఉండేది. కాకపోతే మనం సపరేట్గా కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇది ఖచ్చితంగా దీంట్లో ఒక డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు. ఇక దీంట్లో 110 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. లేటెస్ట్ MIU అయితేనే వస్తుంది. ఇక దీంట్లో వీళ్ళు మొత్తం 2 వేరియంట్స్ తీసుకొచ్చారు. మనకి 4GB అలాగే 6GB వేరియంట్ లాగా సపరేట్ SD కార్డ్ స్లాట్ కూడా ఉంటుంది. ఇది మనకి ట్రిపుల్ స్లాట్తో కూడా వస్తుంది. Type-C పోర్ట్తో వస్తుంది. అలాగే IR బ్లాస్టర్ ఉంటుంది. అలాగే Bluetooth 5తో కనెక్ట్ అవుతుంది. అలాగే ఇక దీంట్లో 4GB ప్లస్ 64GB వేరియంట్ మనకి 9,999 రూపాయలు, అంటే 10,000 రూపాయలు పెట్టారు. అలాగే 4GB ప్లస్ 128GB వేరియంట్ ప్రైస్ మనకి 11,999 రూపాయలు పెట్టారు, అంటే 12,000 రూపాయలు. నన్ను అడిగితే 4GB ప్లస్ 64GB వేరియంట్ ఖచ్చితంగా రీజనబుల్ ప్రైజింగ్. మన హైయర్ వేరియంట్ మీరు వదిలేండి, అక్కడ మీకు వేరే ఆప్షన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి. సో అందుకని దీంట్లో ఓన్లీ మెయిన్ వేరియంట్ ఏదైతే ఉందో 4GB ప్లస్ 64GB వేరియంట్ 10,000 రూపాయలు. ప్లస్ మీకు అమెజాన్లో ఇప్పుడు మీకు 6వ తారీఖు నుంచి ఆఫర్స్ ఉన్నాయి కదా, ఆ ఆఫర్స్లోనే వీళ్ళు తీసుకురాబోతున్నారు. HDFC కార్డు అనుకుంటా కదా, 10% డిస్కౌంట్. వీళ్ళు మెన్షన్ చేయలేదు కానీ మేబీ దీనికి కూడా మనకి 10% డిస్కౌంట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. ఇక నన్ను అడిగితే మాత్రం ఓన్లీ 4GB ప్లస్ 64GB వేరియంట్ మాత్రమే తీసుకోండి. ఇక దీంట్లో 4 కలర్స్ తీసుకొచ్చారు వీళ్ళు. మనకి స్పేస్ బ్లూ, అలాగే సన్ రైజ్ ఫ్లేము, అలాగే మ్యాటీ బ్లాక్, అలాగే మింట్ గ్రీన్. నాకైతే సన్ రైజ్ ఫ్లేమ్ మాత్రం కొంచెం లుక్ అయితే కొత్తగా ఉంది, డిఫరెంట్గా కూడా ఉంది. సో దీంట్లో మీకు నచ్చిన కలర్ ఏంటది కింద కామెంట్స్లో రాయండి. సో ఇది ఫ్రెండ్స్ రెడ్మీ 9 ప్రైమ్కి సంబంధించిన టోటల్ డీటెయిల్స్. వీళ్ళు మళ్ళీ ప్రైమ్ సిరీస్ని తీసుకొస్తున్నారంటే ఖచ్చితంగా మనకి బడ్జెట్లో ఇంకొంచెం బెటర్ ఫోన్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ప్రజెంట్గా 10,000 రూపాయల బడ్జెట్లో మాత్రం ఇది ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయదగ్గ ఫోన్ అని నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. సో దీని గురించి మీరే అనుకున్నారో కింద కామెంట్స్లో రండి.
సో అది ఫ్రెండ్స్ రెడ్మీ 9 ప్రైమ్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.